వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐబీపీఎస్లో కస్టమర్ సర్వీస్ అసోసియేటివ్ ఆర్ క్లర్క్ పోస్టులు అయితే రాబోతున్నాయి. ఈ యొక్క పోస్టులకు సంబంధించి ప్రతి ఒక్కరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఎవరైతే బ్యాంక్లో జాబ్ కావాలనుకుంటున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరైతే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఆ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది, అలాగే ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకోబోతున్నారు. దానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ కూడా అక్కడే ఉంది. www.ibps.in అనే వెబ్సైట్ ఉంది కదా, అదే వాటి యొక్క అఫీషియల్ వెబ్సైట్. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది ఆగస్ట్ 1వ తేదీ నుంచి 21వ తేదీ దాకా మీకు అవైలబుల్లో ఉంటుంది. అదే తేదీన మీరు పేమెంట్ అయితే చేయవలసి ఉంటుంది. 21 దాటిన తర్వాత మీకు పేమెంట్ ఆప్షన్ అయితే అయిపోతుంది. ఆ తర్వాత ఎడిట్ ఆప్షన్ అయితే వస్తుంది. ఆ యొక్క ఎడిట్ ఆప్షన్ అనేది ఎవరైతే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేస్తారో వాళ్ళకి మాత్రమే ఆ యొక్క ఎడిట్ ఆప్షన్ అయితే ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మీకు ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. అది మీకు సెప్టెంబర్లో కండక్ట్ అయితే చేస్తారు. తర్వాత ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ప్రిలిమినరీలో అది అక్టోబర్లో మీకు స్టార్ట్ అయితే అవుతుంది. దాని యొక్క సంబంధించి రిజల్ట్స్ అయితే మీకు నవంబర్లో వస్తాయి. తర్వాత మీకు మెయిన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఆ యొక్క మెయిన్ ఎగ్జామ్ డిసెంబర్లో జరుగుతుంది. దానికి సంబంధించిన పూర్తి ప్రొవిజనల్ అలాట్మెంట్ అయితే మీకు మార్చ్ 2020లో కన్ఫర్మ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మీకు లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది. ఆ తర్వాత మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అయితే చేస్తారు. వీటన్నిటిలో మీరు క్వాలిఫై అయినట్టయితే మీరు 2020లో జాబ్లో ఉంటారు. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి మీకు సిలబస్ కావాలనుకుంటే ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. అక్కడే మీకు సిలబస్ అయితే ఉంటుంది. అలాగే పూర్తి నోటిఫికేషన్ వచ్చేసి ఆగస్ట్ 1వ తేదీనే ఓపెన్ అవుతుంది. అప్పుడే మీకు కనిపిస్తాయి టోటల్ ఎన్ని పోస్టులు వచ్చాయి. దీనికి మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. మీరు జాబ్లో చేరగానే స్టార్టింగ్ శాలరీ మీకు 24,000 అబోవ్ అయితే ఉంటుంది. ఇంక్రిమెంట్ వచ్చేసి 64,000 దాకా ఉంటుంది. ఫీజు అయితే ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి అలాగే ఎక్స్-సర్వీస్మెన్కి 175 అయితే ఉంటుంది. ఇక యువర్ జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 850 అయితే ఫీజు ఉంటుంది. దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ అలాగే అప్లై ప్రాసెస్ ఆగస్ట్ 1వ తేదీన వస్తుంది. కాబట్టి మీరు ఆ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేయాలంటే కామెంట్లో హౌ టు అప్లై కామెంట్ చేయండి. డైరెక్ట్గా నేను అప్లై ప్రాసెస్ వీడియో అయితే చేస్తాను.